హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే మనం చక్రాలు చేసుకుంటున్నాం. చాలా ఈజీగా క్రిస్పీగా ఎలా వస్తాయో మా అత్తయ్య చెప్తుంటే నేను చేస్తూ ఉన్నాను అనమాట. వాళ్ళకి చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళకి పక్కా మెజర్మెంట్స్తో నీట్గా క్రిస్పీగా రావడానికి చెప్తుంటారు. కలిపే విధానంలో కూడా తేడా ఉంటుంది అనమాట. కొంతమంది గట్టిగా కలుపుతారు, అప్పుడు పిండి చక్రాల గిద్దెల్లో నుంచి దిగదనమాట. అప్పుడు రావు. చూడండి, నేను ఒక చక్రాన్ని పట్టుకొని వచ్చాను. ఎంత క్రిస్పీగా వచ్చిందో వీడియో లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. మా అత్తయ్య నాయి ముచ్చట్లు బాగుంటాయి అన్నమాట. మా అత్తయ్య స్టోరీస్ చెప్తూ చూసారా. దానికి ఏమేమి కావాలో చూద్దామన్నమాట. పిండి చక్రాలు చేస్తున్నాం. చాలా ఈజీ, ఇంట్లో ఉండే వాటితోనండి. బియ్యం పిండి, కారము, ఉప్పు, వెన్నపూస అండి. ఇప్పుడే వెన్న తీసేసాము. ఈ 4 ఉంటే చాలన్నమాట. వాటర్ వేసేసి మిక్స్ చేసుకోవాలి. కారము, చెప్పండి. అంటే కారము, ఉప్పు, వెన్న లేకపోతే అత్తయ్య, వెన్న లేకపోతే కాగబెట్టిన నూనె పోయాలి. ఎందుకు? ఇది బరువు రావడానికి, క్రిస్పీనెస్ కోసం. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇంకేం అక్కర్లేదండి, ఎక్కువ పదార్థాలు ఏం కాదు, అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మెత్తగా కలుపుకోవాలి అత్తయ్య. ఉప్పు. అత్తయ్య ఎప్పుడు ఆయిల్ పెట్టినప్పుడు స్వీటే ఫస్ట్ చేయాలంటారు. ఎందుకు? ముందు కారాన్ని చేసుకుంటే నూనె కారంలాగా అయిపోయింది, స్వీట్ కారంగా అయిపోయింది. అందుకని ఫస్ట్ స్వీట్ చేసుకొని తర్వాత కారం చేసుకోవాలి. అదేలేండి. చూడండి, బాగా ఇలా కలిపేసుకోవాలి. ఎక్కడ కజ్జికాయలు చేసేసాము, దాంట్లోనే చక్రాలు చేస్తున్నాం అనమాట. చూడండి, అట్లా కొంచెం టేస్ట్ చూస్తారు. పిండి అన్నీ వేసిన తర్వాత మళ్ళీ బాగోదు కదా. ఏం కావాలి? చూడండి, పిండి అంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చక్రాల గిద్దెల్లో నార్మల్గా, ఈ చక్రాల గిద్దె స్టోరీ ఒక 50 ఏళ్ళదండి మా అత్తయ్యది. ఇలా పెట్టేసుకొని ఒత్తేసుకోవాలి మామూలుగా చక్రాలు. చూడండి ఎంత బాగా దిగిపోతున్నాయో. కరెక్ట్ కలుపుకుంటే అలా ఈజీగా పడిపోతాయి అన్నమాట చక్రాలు. అంతేగా. చూడండి, అయిపోయింది. ఇంకా తీసేసుకోవటం అండి. బాగా రెడ్డిష్ వచ్చినాయి, చాలా బాగా వచ్చాయి చూడటానికి క్రిస్పీగా. ఎట్లయినా పాతకాలం అత్తగారి స్టైల్ వేరు. ఈజీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పోల్శెట్టి సిస్టర్స్. బాయ్ బాయ్.